నమస్కారం సార్. నమస్తే అండి. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎటువంటి కొత్త పథకాన్ని కూడా తీసుకురావడం సాధ్యపడదు. ఒకవేళ ఉన్న పథకాన్ని కొనసాగించాలన్నా దానికి ఎన్నికల కమిషన్ అనుమతి అయితే కావాలి. మరి తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీకి రాష్ట్ర సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఆమోద ముద్రేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఇళ్ల పట్టాల కార్యక్రమం అనేది గతంలోనే ఆపేశారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ తెర మీదకి తీసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే ప్రయత్నం జరుగుతుంది. మరి ఇది ఎలక్షన్ కమిషన్ అడ్డుకునే అవకాశం ఉందా లేదా? ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ అడ్డుకుంటుందండి, దీన్ని అడ్డుకోవాలి కూడా. ఎందుకంటే యాక్చువల్గా ఈ యొక్క ఈసీ యొక్క అనుమతి లేకుండా ఏ పథకం కూడా కొనసాగించకూడదు. ఏదైనా కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయండి, అటువంటి వాటికి తప్పించి దేనికి కూడా వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వీళ్ళు చేయకూడదు. రెండోది ఏంటంటే ఓటమి వీళ్ళని వెంటాడుతూ ఉంది. సో ఆ ఓటమి భయంతో వీళ్ళు ఏదో విధంగా జిమ్ముక్కులు చేసి గట్టెక్కాలని చెప్పి రోజుకొక నాటకం, పూటకొక మాట, రోజుకొక డ్రామా వేస్తూ ఉన్నారు వీళ్ళు. సో కాబట్టి దీన్ని డెఫినెట్గా అసలు ముందు ఈ జవహర్ రెడ్డి గారు కూడా ఇవాళ రేపో మార్పో వాళ్ళు కూడా స్థానచలనం ఉందంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే వెళ్తా ఈ పుట్ట కదిలించి వెళ్ళిపోతున్నాడు ఆయన. సో ఇది ఒక సీఎం గారి యొక్క ప్రెషర్ వలన చేస్తున్నట్టున్నాడు అతను. కానీ ఇది పద్ధతి కాదండి, ఇది యాక్చువల్గా పద్ధతి కాదు. రెండోది కూడా ఈ ఇళ్ల పట్టాలు అనేది కూడా పెద్ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా అండి. ఎందుకు పనికిరాని పోడు భూములు, బినామీ భూములు, అడవి ప్రాంతానికి సంబంధించిన భూములు, డిస్ప్యూటెడ్ భూములు, ఇలా రకరకాలుగా అంటే నివాస యోగ్యానికి అనుగుణంగా లేని భూములను కూడా వీళ్ళు ఆ జాబితాలో చేర్చి, రెండోది ఏంటంటే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, అది వైఎస్ఆర్పీకి సంబంధించిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసిన అతిపెద్ద భూ కుంభకోణం ఇది. ఎందుకంటే ఎందుకు పనికిరాని 50,000, 25,000, ₹1,00,000, ₹2,00,000 చేసే భూములు కూడా కనీసం 25, 30, 50, 60 లక్షల రూపాయలకి వీళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుని, సో అమాయకుల దగ్గర నుంచి కొట్టేసి, అమాయకులకి జస్ట్ ఏదో కాస్త పప్పు బెల్లాలు పెట్టినట్టుగా తీసేసుకుని కూడా వీళ్ళు ప్రభుత్వానికి అమ్మారు. అది కొన్ని వేల కోట్ల స్కామ్ ఇది. రెండోది ఏంటంటే మొన్న ఒక ఆయన చెబుతున్నారు, పెద్ద జోక్ అనమాట ఇది. సో ఇలా ఏదో ఇచ్చారంట, ఇస్తే ఇల్లు కట్టుకుంటుంటే ఏదో ఆయన పెళ్లి చేయాలి కాబట్టి ఓ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి బ్యాంకర్ని అప్రోచ్ అయ్యి లోన్ కోసం వస్తే బ్యాంక్ వాళ్ళు వచ్చారంట. బ్యాంక్ వాళ్ళు వస్తే ఇల్లు కనపట్లేదంట. ఇల్లు కనపడి మొత్తం అంతా వాటర్ ఉందంట. వాటర్ ఉందంటే బ్యాంకర్ అడిగాడంటే ఎక్కడ ఇల్లు అన్నాడు. సార్ మీరు కాస్త దిగండి, కాస్త దిగి కాస్త లోపలికి వెళ్తే మా ఇల్లు ఉంటుందండి అన్నాడు. ఏమయ్యా మరి మీరు ఎలా ఉంటున్నారంటే అంటే మేము ఉంటున్నామండి, అలాగే ఉంటున్నామండి అని చెప్పాయంట. సో ఇలా నీటిలో ఉన్న ఇల్లుకి బ్యాంక్స్ ఇవ్వరా అని చెప్పి వెళ్ళిపోయాయంట. అసలు ఎంత దారుణం అంటే చెరువులను తలపించే చోట్ల కూడా వీళ్ళు ఇల్లు అంటారు, ఇల్లు పట్టాలంటారు. కేవలం ఇప్పుడు నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ఏళ్ళ బట్టి ఏం చేశారండి? 5 ఏళ్ళ బట్టి ఏం చేశారు? టిడ్కో ఇళ్ళు బాబు గారు కట్టి ఆ రోజున ఎంతో క్వాలిటీగా, మనం సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత క్వాలిటీగా కడతామో అంత క్వాలిటీగా కూడా అంత మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తే, అదిగో దీంట్లో పెద్ద స్కామ్ జరిగిపోయింది, దీనికి ఏకంగా 1,400 ఇచ్చారు, 1,500 ఇచ్చారు ఒక ఎస్ఎఫ్టీకి అని చెప్పి నానా రభత్ చేశారు. కనీసం ఆ ఇల్లు ఎవరికైనా ఇచ్చారండి? వీళ్ళు ఎవరికైనా ఇచ్చారా? వాటిని కలర్ వేసుకోవడం తప్పించి ఎవరికైనా పంచిపెట్టారా? పాపం వాళ్ళు ఎంతోమంది అప్పులు చేసుకుని డీడీలు తీసి వీళ్ళందరికీ కడితే కూడా వాళ్ళు ఈ రోజు కూడా అప్పులు కట్టలేక చచ్చిపోతుంటే, ఇంట్రెస్ట్ కట్టి చచ్చిపోతుంటే ఎవరికైనా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారా? ఎంత పెద్ద స్కామ్ సార్ ఇది. దీన్ని అసలు క్షమించకూడదు, ఇది క్షమించడానికి నేరం ఇది. అంటే గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ 2019 సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే రైతుకి రుణమాఫీ ఉందో దాని విడతలు కూడా వేయకుండా ఇదే వైఎస్ఆర్సీపీ వెళ్ళి అడ్డుకుంది. ఎప్పుడైతే ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం నిధులు ఇచ్చేసి డేట్ ఇచ్చేసిన తర్వాత కూడా అది ఎన్నికలకు విరుద్ధం, ఆ నిధులు విడుదల చేయకూడదని అడ్డుకున్నారు. మరి ఈరోజు పూర్తిగా ఆగిపోయిన ఒక పథకాన్ని మళ్ళీ ఇళ్ల పట్టాలు ఏకంగా, అదంటే బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి, ఇది ఏకంగా మళ్ళీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ఖచ్చితంగా ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా అని అంటారా? 100% ఇది ఓట్ బ్యాంక్ రాజకీయం అండి, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఏ సర్వే తీసుకున్నా వీళ్ళకి ప్రతికూలంగానే ఉంది. ఏ సర్వే తీసుకున్నా కానీ వీళ్ళకి ఓటమి అనేది, తథ్యం అనేది కన్ఫామ్ అయిపోయింది. ఏదో విధంగా మసిబూసి మారేడుగా చేసి ఈ అమాయక ప్రజల్ని ఏ విధంగా అయితే ఈ అగ్గులిచ్చి ముద్దులిచ్చి మోసం చేశాడో, ఏదో విధంగా ఏదో ఒక పథకం పేరుతోటో ఏదో ఒక స్కీమ్ పేరుతోటో, ఇప్పుడు స్కీమ్ పేర్లు చెప్పి స్కాములు చేశాడు. అదేవిధంగా ఇప్పుడు దీంతో కూడా ఏదో విధంగా గట్టెక్కాలనే ఆలోచన తప్పించి ఇక్కడ చిత్తశుద్ధి లేదండి.
అరే చిత్తశుద్ధి ఉంటే నువ్వు 5 ఏళ్ల నుంచి ఏం చేసావయ్యా? లాస్ట్కి వచ్చిన టయానికి ఈ రోజు నువ్వు ఉత్తర కుమారుడు పలుకులన్నీ పలుకుతున్నావు కదా. ఎంత కూడా కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని, వాళ్ళకి జరగబోయే పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో విధంగా బయటపడాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రాకపోతే త్రిశంక సర్గం చూపిస్తుంది వచ్చే గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు చిన్న పెద్ద తప్పులు కాదు కదా, ప్రతిదీ స్కామే కదా. మైనింగ్ స్కాము, లిక్కర్ స్కాము, సో ఇళ్ల పట్టాల స్కాము, ప్రతిదీ స్కామే కదా సార్. ఇసుక స్కాము. సో కాబట్టి ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలంటే మళ్ళీ అధికారంలోకి రావాలి. మనం బతికి బట్టగట్టాలంటే ఏదో విధంగా మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలనేవి ఆలోచన తప్పించి ఎక్కడ కూడా మీరు చెప్పినట్టుగా ఇది ఆ పేదవాళ్ళ మీద ప్రేమో లేకపోతే ఇదో కానే కాదు. ఇది కేవలం 100% ఎలక్షన్ స్టంటేనండి. మరి ఇప్పుడు నిబంధనలు అన్నీ తెలిసినటువంటి రాష్ట్ర సిఎస్ ఇలాంటి నిర్ణయాలు అంటే ఒక పార్టీకి అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాలు, మరి సిఎస్ మీద చర్యలు తీసుకునే అవకాశం లేదంటారా? 100% చర్యలు తీసుకోవచ్చు అండి. యాక్చువల్గా ఇప్పుడు ఎంత అనుభజ్ఞుడు, ఎన్నో శాఖలు నిర్వహించిన వ్యక్తి, ఆరోగ్య శాఖ చేశాడు, ఎన్నో రకాలుగా వివిధ శాఖల్లో, రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల్లో చేసిన వ్యక్తి. యాక్చువల్గా బాబు గారి టైంలో కానీ అంతకుముందు గవర్నమెంట్లో కూడా అతను కూడా చాలా మంచి పేరు ఉంది. మరి ఎందుకు ప్రతి ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇంత కీలక పదవుల్లో ఉండేవాళ్ళు మరి ఎందుకు ఈ విధంగా అతనికి హీల్డ్ అయిపోయారా? మరి ఈ యొక్క అధికారం కోసం హీల్డ్ అవుతున్నారా, లేకపోతే వేరేదైనా ప్రలోభాలకా, లేకపోతే ఏంటన్నా తెలీదు. అసలు మంచి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున అనిపించుకుంటున్నాడు. సో ఈ రోజున జవహర్లాల్ రెడ్డి గారు చేసింది కూడా చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అండి, చాలా పొరపాటు అది. ఇది క్షమించడానికి నేరం అది. అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటాడండి ఆయన? ఒక పక్క ఆల్రెడీ ఐపీఎస్ని సస్పెండ్ చేస్తున్నారు, ఐఏఎస్ని సస్పెండ్ చేస్తున్నారు, అయినా కానీ మరి ఏ కోసమైనా భయం కనపట్లేదు కదా? భయం కనపట్లేదు. వెనకాల ఉన్న వంది మాగతులు కానీ, వాళ్ళకి సంబంధించిన బంధువులు కానీ, వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ చెప్పేది ఒకటే చెబుతున్నారు, ఇబ్బడి ముబ్బడిగా ప్రతి ఒక్కళ్ళు అసలు రేపొద్దున్న మాకు జాబుతో నిమిత్తం లేదు, సర్వీస్తో నిమిత్తం లేదు, మాకు వచ్చే ఏదో వస్తే రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆ ఫలాల గురించి మాకు ఏమాత్రం కించెత్తు కూడా మాకు బాధ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వేల కోట్లు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వేల కోట్లు సంపాదించుకున్నారు. బెంగళూరు పోయి కొంతమంది, చెన్నై పోయి కొంతమంది, దేశం విడిచిపోయి కొంతమంది, హైదరాబాద్ వచ్చి కొంతమంది చక్కగా వ్యాపారాలు చేసుకుంటాం, లేకపోతే ఉన్న డబ్బులతో హ్యాపీగా కూర్చుని 3 పూట్ల బ్రహ్మాండంగా మేము కాలక్షేపం చేస్తామని ఒక ధోరణి అయితే వచ్చిందని ప్రతి వాళ్ళు చెప్పుకుంటున్నారండి. నేను చాలామందిని అడిగా, వాళ్ళకి సంబంధించిన సన్నిహితులను అడిగా, ఏ మాత్రం భయం లేదు, రేపొద్దున గవర్నమెంట్ మారుతుందనే భయం లేదు, ఎటువంటి వాళ్ళకి పాపభీతి లేదు, ఎటువంటి కూడా భయం లేకుండా ఉన్నారంటే కేవలం మరి మేబీ కరెక్ట్. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు జీతం రాళ్ళ మీదే ఆధారపడిన వ్యక్తి రేపొద్దున నుంచే పింఛన్ మీద ఆధారపడిన వ్యక్తి అయితే డెఫినెట్గా ఇంత సాహసం, ఇంత నిర్లజ్జగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు కదా. అన్లెస్ అంటిల్ నువ్వు ఏదో నీకు ఒక విధమైన భరోసానో ఒక నీ భవిష్యత్తుకు ఏదో ఒక ఉండబట్టే కదా సార్ ఇటువంటి వ్యవహారాలు చేస్తారు. సో కాబట్టి బరితెగింపు అండి ఇది బరితెగింపు. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత బరి తెగించిన వ్యక్తుల్ని మనం అంత మునిపెన్నడూ చూడాల. ఎంతమంది అండి, ఎంతమందిని వీళ్ళు సస్పెండ్ చేస్తున్నా, ఎంతమందిని చీకొడుతున్నా కూడా కనీసం వీళ్ళకి చలనం లేదు, ఏమీ లేదు. కాలమే నిర్ణయిస్తుంది, వీటన్నిటికి కాలమే తీర్పిస్తుంది.